హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తాలింపు స్టూడియోస్ రివ్యూస్. ఇవాళ మనం తెలుసుకోబోతున్న వెబ్ సిరీస్ ఇన్స్పెక్టర్ రిషి. అమెజాన్ ప్రైమ్లో ఈ వెబ్ సిరీస్ రిలీజ్ అయింది. దీంట్లో మెయిన్ లీడ్స్గా మన తెలుగు ఆర్టిస్ట్ నవీన్ చంద్ర గారు, మిగతా తమిళ ఆర్టిస్టులు కొంతమంది సునైనా ఇలాంటి వాళ్ళు మెయిన్ లీడ్స్గా ఈ వెబ్ సిరీస్ రూపొందిందనమాట. ఇది ఒక సూపర్ న్యాచురల్ పవర్స్, సూపర్ న్యాచురల్ థింగ్స్తో మిళితమైన ఒక కథలాగా మనకి చిత్రీకరించడం జరిగిందనమాట. ఈ సినిమా కథ విషయానికి వస్తే, ఒక అడవి, ఆ అడవిలో కొన్ని అమానుషమైన రీతిలో కొన్ని మర్డర్లు జరుగుతూ ఉంటాయి. చాలా విచిత్రంగా జరుగుతూ ఉంటాయి అన్నమాట. అక్కడ ఉండే సాలి పురుగులతో మర్డర్లు జరిగి, అంటే ఒక రకమైన పురుగులు సాలిగూడులాగా మనుషుల్ని చుట్టేసి చంపేస్తుంటాయి అనమాట. అక్కడే వనరాచి అనే ఒక ఉపదేవత లేకపోతే ఒక క్షుద్రదేవత ఉందని చెప్పి, ఆవిడే ఈ మర్డర్లు చేస్తుందని చెప్పి, ఆవిడే ఈ హత్యలు ఆవిడ బలి తీసుకుంటుందని చెప్పి ఒక కథనం జరుగుతూ ఉంటుంది అనమాట. ఇదే క్రమంలో ఆ అడవిలోనే అక్రమంగా తరలిస్తూ ఉంటారు పోచర్స్ అంటారు కదా, పోచర్స్ గ్యాంగ్. వాళ్ళకి ఈ వనరాచి అనే ఉపదేవత, అదే రాక్షసి లేకపోతే ఆ క్షుద్రదేవతకి, తర్వాత అక్కడుండే ఒక తెగకి, వాళ్ళకి వీటన్నిటి మధ్య రిలేషన్స్ ఏంటి, అసలు ఈ మర్డర్లు ఎందుకు జరుగుతున్నాయి, ఈ మర్డర్లు ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చిన నవీన్ చంద్ర కథ ఏమిటి, ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్తో ఈ కథ రూపొందిందనమాట. అయితే ఇంత మంచి కథగా ఉన్న, ఇంత మంచి టైట్ స్క్రీన్ ప్లేలో ఈ వెబ్ సిరీస్ నడిచినా ఎందుకనో ఇది అంతగా రీచ్ కాలేదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే IMDb రేటింగ్ 5 ఉంది, వ్యూవర్షిప్ కూడా పెద్దగా ఉండట్లేదు, పబ్లిసిటీ అయితే జరుగుతుంది కానీ ఎక్కువగా చూస్తున్నట్టు నాకు అనిపించలేదు అనమాట. చాలా మంచి వెబ్ సిరీస్, చాలా ఎంగేజింగ్గా, థ్రిల్లింగ్గా ఉంది. ఈ వెబ్ సిరీస్ని చూడడానికి చాలా ఎలిమెంట్స్ ఉన్నాయన్నమాట. కెమెరా వర్క్ ఎక్స్ట్రాడినరీగా ఉంది, మ్యూజిక్ ఎక్స్ట్రాడినరీగా ఉంది, స్క్రీన్ ప్లేలో కథని రన్ చేసే విధానంలో ప్రతి ఎపిసోడ్ ఓపెనింగ్, ప్రతి ఎపిసోడ్ ఎండింగ్, నెక్స్ట్ ఎపిసోడ్ ఇమ్మీడియట్గా చూసేయాలి, మనం బ్రేక్ తీసుకోవద్దు, ఎట్ట స్ట్రెచ్ చూసేయాలి అనే విధానంలో అవంతా చాలా ఎక్స్ట్రాడినరీగా చేసింది ఆవిడ. డైరెక్టర్ నందిని అని ఒక లేడీ డైరెక్టర్ ఈ వెబ్ సిరీస్ని డైరెక్ట్ చేశారనమాట. ఇదంతా బాగానే ఉంది, దీంట్లో ఏమి ఫ్లాస్ లేవా, దీంట్లో ఏమి నచ్చని విషయాలు లేవంటే, నాకు నచ్చని విషయం, నాకు ఇదనిపించే విషయం ఏంటంటే, LGBT అని ఈ స్వలింగ సంపర్కులు ఉంటారు కదండి, వాళ్ళ గురించి డిస్కస్ చేసిన మ్యాటరు, ఆ మ్యాటర్ డిస్కస్ చేయటం నచ్చలేదని కాదు కానీ, అది చేసిన మోతాదు అంత లెంత్కి ఈ కథలో నప్పలేదన్నమాట. ఇది ఒక వేరే టైపు, దానికి ఈ మెయిన్ కథకి అసలు సంబంధం లేకపోవడంతో అది ఎక్కువగా డిస్కస్ చేస్తున్నారేమో. ఈ కథలో ఎందుకు దాన్ని అంతగా ప్రెస్ చేసి ఎందుకు దాన్ని ఇచ్చేస్తున్నారు అంటే, ఒక 4-5 క్యారెక్టర్స్ ఉంటాయి, వాళ్ళ బ్యాక్ స్టోరీలు ఉంటాయి కదా ఈ వెబ్ సిరీస్లో. ఈ బ్యాక్ స్టోరీస్లో నవీన్ చంద్ర బ్యాక్ స్టోరీ బాగానే ఉంటుంది, మిగతా వాళ్ళందరికీ మనకి డైజెస్టిబుల్గానే ఉంటాయి. ఇంకొక పోలీస్ క్యారెక్టర్ చేసిన అతని బ్యాక్ స్టోరీ, ఇవన్నీ బాగానే అనిపిస్తాయి, ఇంటర్లింక్డ్గా కథకి బాగానే అనిపిస్తాయి అనమాట. వేరే ఈ LGBT క్యారెక్టర్ కోసం ఒక లేడీ పోలీస్ ఆఫీసర్తో చేసిన ఇది పెద్దగా దీన్ని రన్ని కొంచెం బ్రేక్ చేసింది, అక్కడక్కడ డ్రాగ్ అనిపించింది 8th and 9th ఎపిసోడ్స్లో. మెయిన్ కథ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా ఈ కథ మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో దానివల్ల కొంచెం ఏమన్నా దీనికి అండర్ రేటెడ్ అయిందేమో నాకు అనిపించింది. వేరే దాన్ని వదిలేస్తే మాత్రం ఖచ్చితంగా ఈ వెబ్ సిరీస్ని మనం అందరం చూడొచ్చు, ఫ్యామిలీ అంతా చూడొచ్చు. అంటే ఇదే చెప్పాను కదా, ఈ LGBT మ్యాటర్ని అవాయిడ్ చేయాలనుకునే వాళ్ళు కొంచెం ఆలోచించుకోవాలి. ఆ పార్ట్ని మాత్రం స్కిప్ చేసుకుంటా చూస్తే మాత్రం ఎక్స్ట్రాడినరీ, ఇంట్రెస్టింగ్, హర్రర్, అలాంటి ఒక థ్రిల్లర్ లాంటి ఒక వెబ్ సిరీస్ ఇన్స్పెక్టర్ ఋషి. మీరు ఎవరైనా చూస్తే మీ ఒపీనియన్స్ మా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని రివ్యూస్ కోసం, మరిన్ని సినిమా విశేషాల కోసం, మరిన్ని వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం ఫాలో అవుతూనే ఉండండి తాలింపు స్టూడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.